నమస్కారం. ఉద్దంకుడి ద్వారా తక్షకుడు తన తండ్రి అయిన పరీక్షిత్ మహారాజుని కాటు వేసి చంపాడనే విషయాన్ని జన్మేజయ మహారాజు తెలుసుకోవడం. జన్మేజయ మహారాజుకి ఉదంకుడు వచ్చి, జన్మేజయ మహారాజా, తక్షకుడు అనే ఒక సర్పం ఉంది. అది నేను నా గురుపత్ని కోసం కుండలాలు తీసుకొని వెళ్తుండగా గురుదక్షిణ అని తెలిసి కూడా వాటిని దొంగలించింది. ఆ సర్పం ఈ పనులే కాదు, ఇలాంటి ఎన్నో అధర్మమైన పనులు చేస్తుంది. ఆ సర్పం చాలా నీతిమాలింది, అతి క్రూరమైనది. మీ నాన్నగారు అయిన పరీక్షిత్ మహారాజును కూడా కాటు వేసి చంపింది ఆ సర్పమే అని చెప్తాడు ఉదంకుడు జన్మేజయుడితో. వెంటనే జన్మేజయుడు తన మంత్రి వైపు చూసి, ఏంటి మంత్రివర్య, ఈ ఉదంకుడు చెప్తుంది నిజమేనా? మా నాన్నగారిని తక్షకుడు అనే పాము కాటు వేసి చంపిందా అని అడుగుతాడు. దానికి వెంటనే జన్మేజయుని మంత్రి, అవును రాజా, ఆ సమయంలో నువ్వు చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నావు. ఆ సమయంలో తక్షకుడు అనే ఒక సర్పం వచ్చి మీ నాన్నగారిని కాటు వేసి చంపింది అని, ఇక అప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని జన్మేజయుడికి అతని మంత్రి చెబుతూ ఉంటాడు. పాండవుల తర్వాత హస్తినాపుర రాజ్యాన్ని పరీక్షిత్ మహారాజు జనరంజకంగా పరిపాలిస్తూ ఉంటాడు. తన పూర్వీకులను గుర్తు చేసుకుంటూ వాళ్ళనే మరిపించేలా ప్రజలందరినీ కన్న బిడ్డల్లా చూసుకుంటూ ఉంటాడు. అయితే పరీక్షిత్ మహారాజుకి వేట అంటే ఎంతో ఇష్టం. అందుకని వేట ఆడటం కోసం ఒకరోజు పరీక్షిత్ మహారాజు అడవికి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక క్రూర మృగం కనిపిస్తుంది. దాన్ని వేటాడుతూ పరీక్షిత్ మహారాజు ఒక ఆశ్రమం వైపు వెళ్తాడు. ఆశ్రమం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ క్రూర మృగం కనిపించదు. చుట్టూ ఎంత పరీక్షించి చూసినా కానీ క్రూర మృగం కనిపించదు. కానీ అక్కడ శమీకుడు అనే ఒక మునివర్యుడు తపస్సు చేసుకుంటూ మౌనవ్రతంలో ఉంటాడు. అతని శరీరం అయితే అక్కడ ఉంటుంది, కానీ అతని ఆత్మ మాత్రం ఊర్ధ్వలోకాల్లో, దేవతాలోకాల్లో సంచరిస్తూ ఉంటుంది. ఆ సమయంలో పరీక్షిత్ మహారాజు ఆ మునివర్యుడి దగ్గరికి వచ్చి నమస్కరించి, ఓ మునివర్య, ఇటు పక్క ఏమైనా క్రూర మృగం వచ్చిందా అని అడుగుతాడు. దానికి ఆ మునివర్యుడు ఏమీ సమాధానం చెప్పడు. మరొకసారి పరీక్షిత్ మహారాజు ఆ మునివర్యుణ్ణి అడుగుతాడు. అలా చాలాసార్లు అడిగిన తర్వాత పరీక్షిత్ మహారాజుకి కోపం వచ్చి, హస్తినాపుర మహారాజే స్వయంగా వచ్చి అడుగుతున్నా కానీ నువ్వు సమాధానం చెప్పవా అని అహంకారంతో పరీక్షిత్ మహారాజు పక్కనే పడి ఉన్న పాము మృత కళేబరాన్ని తీసి ఆ మునివర్యుని మెడలో వేస్తాడు. పరీక్షిత్ మహారాజు మునులకి, ఋషులకి, బ్రాహ్మణులకి అందరికీ ఎంతో గౌరవం ఇచ్చి సన్మానాది సత్కారాలు చేసే గొప్ప చక్రవర్తి. కానీ ఆ సమయంలో అతనికి అహంకారం అనే కలిపురుషుడు అతని నెత్తిపైన కూర్చొని అతని చేత ఆ పని చేయించాడు. ఇక పాము మృత కళేబరాన్ని ఆ ముని మెడలో వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పరీక్షిత్ మహారాజు. తర్వాత ఆ ముని యొక్క కుమారుడు ఆ ఆశ్రమానికి వస్తాడు. క్షమీక ముని తపస్సులోంచి బయటికి రాగానే తన పక్కన పాము మృత కళేబరం కనిపిస్తుంది. వెంటనే తన కుమారుడైన శృంగిని, ఏమైంది నాయన, ఈ పాము మృత కళేబరం ఏమిటి అని అడుగుతాడు. దానికి శృంగి, మీ మెడలో ఎవరో పాము మృత కళేబరాన్ని వేశారు, వారికి నేను ఈ విధంగా శాపం పెట్టాను అని చెప్పి శృంగి చెప్తాడు. శమీక ముని, ఎంత పని చేశావు నాయన, ఏదో పిట్టలో పశు పక్షాదులో నా మెడలో వేసి ఉండవచ్చు, లేదో చిన్న పిల్లలో ఏదో ఆకతాయిలో ఈ పని చేసి ఉండవచ్చు, అంత దానికి ఇంత పెద్ద శాపం పెడతావా? చావు అంటే ఏమనుకుంటున్నావు అని వెంటనే క్షమీక ముని దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకొని పరీక్షిత్ మహారాజు ఈ పని చేశాడన్న విషయం అప్పుడు అతనికి తెలుస్తుంది. ఇక పరీక్షిత్ మహారాజుకి విషయం చెప్పాలి అని అనుకుంటాడు. జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఇక్కడ జరిగిన విషయం పరీక్షిత్ మహారాజుకు తెలియకపోతే తనకు 7 రోజులే ఉందనే విషయం అతనికి ఎప్పటికీ తెలియదని తన కుమారుడైన శృంగిని పరీక్షిత్ మహారాజ్ దగ్గరికి పంపించి విషయం మొత్తం చెప్పిస్తాడు. వెంటనే పరీక్షిత్ మహారాజు అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి దీనికి మార్గం చూపించమని అడుగుతాడు. అయితే ఆ మంత్రులంతా
తక్షకుడు అతి క్రూరమైన సర్పరాజు, అతని కాటుకు విరుగుడంటూ ఈ ప్రపంచంలోనే లేదు అని చెప్తారు. ఆ సమయంలో పరీక్షిత్ మహారాజు ఏమి చేయాలా అని ఆలోచిస్తుంటూ ఉంటాడు. అప్పుడు ఒంటి స్తంభం మేడ కట్టుకొని పరీక్షిత్ మహారాజు ఆ మేడలో ఉంటాడు. అయితే తక్షకుడు 2 సర్పాలను తన దగ్గరికి పిలుచుకొని, మీరు ఇచ్చారూప సర్పాలు కదా, మీరు బ్రాహ్మణులలాగా రూపం మార్చుకొని పరీక్షిత్ మహారాజుకి 2 పండ్లు ఇవ్వండి, నేను ఆ పండ్లల్లో ఉంటాను అని చెప్తాడు. వెంటనే తక్షకుడు చెప్పిన మాట మేరకు ఇచ్చారూప సర్పాలు బ్రాహ్మణులలాగా రూపం మార్చుకొని పరీక్షిత్ మహారాజు ఉండే ఒంటి స్తంభం మేడ దగ్గరికి వెళ్తారు. బ్రాహ్మణులంటే ఎంతో గౌరవం ఉన్న పరీక్షిత్ మహారాజు ఆ ఒంటి స్తంభం మేడలోకి ఆ 2 బ్రాహ్మణుల్ని ఆహ్వానిస్తాడు. వారు ఇచ్చిన ఫలాలను కూడా స్వీకరిస్తాడు. ఇక ఆ బ్రాహ్మణులకి సన్మానాది సత్కారాలు చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ బ్రాహ్మణులు ఇచ్చిన ఆ పండ్లని మహాప్రసాదంగా స్వీకరించి తినాలి అని ఒక పండును కోరుకుతాడు. దాంట్లో సూక్ష్మ రూపంలో ఉన్న తక్షకుడు వెంటనే బుసలు కొడుతూ బయటికి వచ్చి తన నిజ రూపంలోకి వచ్చేస్తాడు. ఆ సమయంలో ఆ తక్షకుడు అతి క్రూరంగా పరీక్షిత్ మహారాజుని తన కాటుతో చంపివేస్తాడు. ఆ విధంగా పరీక్షిత్ మహారాజు మరణం జరిగింది అని చెప్పి జన్మేజయ మహారాజుకి అతని మంత్రి చెబుతాడు. ఇక ఈ విషయం మొత్తం విన్న జన్మేజయ మహారాజు వెంటనే తన తండ్రి మరణానికి కారణమైన ఆ తక్షకుని పైన పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. దానికి ఎలా పగ తీర్చుకోవాలి అని ఉదంకుడిని అడుగుతాడు. ఉదంకుడు వెంటనే సర్పయాగం చేయి మహారాజా, ఈ సర్పయాగం చేసి సర్వలోకంలో ఉన్న పాములన్నిటినీ నాశనం చేయి. ఒక్క పాము తప్పు చేసినా సరే మిగతా పాములందరికీ ఇదే బుద్ధి ఉంటుంది. సర్పయాగం చేసి పాములన్నిటినీ నాశనం చేసే కానీ ఈ పాముల జాతికి బుద్ధి రాదు అని చెప్తాడు. దానికి వెంటనే జన్మేజయ మహారాజు కూడా సర్పయాగం చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. ఇక సర్పయాగం గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.